అనుదిన నిత్య జీవపు మాటలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యాన్ని చదువుకుందాము. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుతున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం. తానున్న స్థితిలో అలానే ఎప్పుడు ఉండాలని ఎవరు కోరుకోరు. ఇంకా వర్ధిల్లాలని, ఇంకా సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటారు. దేవుడు కూడా తన బిడ్డలు అలాగే వర్ధిల్లాలని, సౌఖ్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఆమేన్. అన్ని విషయాలలో ఇలా ఆశీర్వదింపబడాలి అనంటే ఏమి చెయ్యాలో ఈ వాక్యములోనే దేవుడు తన ఆత్మ ద్వారా చెప్పారు. ముందు మన ఆత్మ ఆయనయందు వర్ధిల్లాలి. మన ఆత్మ ఎంతగా వర్ధిల్లితే అంతగా అన్ని విషయాల్లో వర్ధిల్లగలుగుతాము. కాబట్టి ఆత్మలకు కాపరైన మన ప్రభువుకు మన ఆత్మలను అప్పగించి ఆయన చెప్పినట్లు నడుచుకోవాలి. ప్రభువా, మా ఆత్మను వర్ధిల్ల చేయమని ప్రార్థనలో మనందరము వేడుకుందాము. ప్రభువా, మీ కొందనాలు తండ్రి, మేము అన్ని విషయంలో వర్ధిల్లడానికి, సౌఖ్యంగా ఉండడానికి ముందుగా మేము మా ఆత్మలో వర్ధిల్లాలని మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారు. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా మీ వాక్యములో బలపడుచు వర్ధిల్లి ఈ లోకములో అన్ని విషయంలో కూడా వర్ధిల్లినట్లుగా మమ్మల్ని దీవించండి. నీ బిడ్డలుగా మేము శరీర రీతిగాను ఆత్మీయ రీతిగాను వర్ధిల్లినట్లుగా కృప చూపించండి. ఈ వాక్యం వింటున్న నీ బిడ్డలందరినీ దీవించమని యేసు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనకందరికీ తోడేయునుగాక. ఆమేన్. పరిశుద్ధ దేవుని మందిరం.